హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో వచ్చేసి డిసెంబర్ 31 అనమాట. 31 మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. ఇక్కడ మలేషియాలో కౌంటౌన్ ఒక్కొక్క ప్లేస్లో ఉంటుందన్నమాట. మీ ఇప్పుడు వెళ్ళేది మాత్రం కోమిటార్కి. అక్కడ లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చేశారు. మాకు దగ్గరలో ఉన్నది అదే కాబట్టి సరే ఈసారి కూడా వెళ్దామని చెప్పి అక్కడికి ప్లాన్ చేసాం. కానీ వెళ్ళడం అయితే స్టార్ట్ చేసాం కానీ అసలు ఎందుకు వచ్చామా అనిపించింది అనమాట. ట్రాఫిక్ అసలు నిమిషం నిమిషానికి ఆగిపోతూనే ఉన్నదనుకోండి. అస్సలు ముందుకు కదలలేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా మాల్, మీకు ఒకటి కనిపిస్తుందా? అదే కోమిటార్ అనమాట. అక్కడికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఫైనల్గా మనం ఇక్కడ రీచ్ అయిపోయాం. ఇక ఎంతో దూరం లేదు, కొంచెం ముందుకు వెళ్తే మనం కార్ పార్క్ చేసేయచ్చు. కానీ ఆ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళడానికి మాకు పావు గంట పట్టిందనమాట. అసలు అంత రష్గా ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు మరీ ఇంత రష్ అయితే లేదు. సో పర్లేదులే అని మేము ప్లాన్ చేసాం. కానీ మరీ ఇంత ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రాకపోదాం. అసలు 1 అవర్ టైం పట్టేది మాకు 2.5 అవర్స్ సంథింగ్ పట్టింది. హాయ్ చెప్పు నేహాన్, ఎక్కడికి వచ్చాం మనం? హాయ్. ట్రాఫిక్ అయితే చాలా ఉంది. 11 అయిందండి ఇప్పుడు టైము. మేము స్టార్ట్ అయింది 9కి. ఇక్కడ చెట్లను చూసారా? లైటింగ్తో బిల్లా అందంగా డెకరేట్ చేశారు. ఇక్కడ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మేము వచ్చేసరికి ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి అనమాట. 8తో క్లోజ్ అయిపోయాయి. కానీ ఇక్కడ బోర్ల సౌండ్ అయితే మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది. బోర్లు, అలాగే చిన్నపిల్లలకి లైట్ బాల్స్ అన్నీ కూడా ఉంటాయి. 12 దాకా వీటితో టైంపాస్ చేస్తారనమాట.
ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ నేహాంత్ మాత్రం అస్సలు కోఆపరేట్ చేయలేదు. అసలు ఒక చోట కూర్చోవడం లేదు. తన చెయ్యి పట్టుకుని మమ్మల్ని నడవద్దు అంటున్నాడు. తను అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడంట. తన వెనకాల రావద్దంట. అసలు ఎంతలా ఏడ్చాడో, ఏడుస్తూనే ఉన్నాడు. ఆఖరికి మేము కూడా ఈ బొమ్మ కొనిచ్చాం. దీంతో కూడా అసలు ఆడలేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ ఆడాడేమో. మళ్ళీ పారిపోతానని ఏడుస్తున్నాడు. లాస్ట్ టైం అంతానేమో సౌండ్లకి ఏడ్చాడు. ఈసారేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాను, నన్ను ఎవరు పట్టుకోవద్దని ఏడ్చాడు. ఈ పిల్లల్ని మేనేజ్ చేయడం మాత్రం చాలా కష్టం అనుకోండి. చూసారా, కరెక్ట్గా 12 గంటలకల్లా ఆ మాల్లోంచి క్రాకర్స్ కాలుస్తారనమాట. అది పూర్తవగానే జనాలు మాత్రం ఎంత గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అలా అయినా కూడా అంత రష్లోంచి వెళ్ళలేకపోయాంలేండి. టైం పట్టింది. మేము పార్క్ చేసిన ప్లేస్లోంచి కారు బయటికి రావడానికి మాకు గంట పట్టింది. అంటే ఏమాత్రం క్రౌడ్ ఉందో మీరు ఊహించవచ్చు. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ కొన్ని ప్లేసుల్లో కౌంటౌన్ స్పాట్లు ఉంటాయన్నమాట. అక్కడికే చూస్ చేసుకుని జనాలంతా వెళ్తారు. ఇక్కడ లాస్ట్ టైం కూడా కౌంటౌన్ స్టార్ట్ చేశారు, తర్వాతే క్రాకర్స్ కాల్చారు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా 12 గంటలకి క్రాకర్స్ కాల్చేశారనమాట. కౌంటౌనే స్టార్ట్ చేయలేదు. అలాగే క్రాకర్స్ కూడా చాలా తక్కువ కాల్చారని మాకు అనిపించింది. లాస్ట్ టైం అయితే ఇంకా చాలా బాగా చేశారు. సేమ్ అలాగే కానీ ఎక్కువ క్రాకర్స్ కాల్చారనమాట. ఇక్కడ నేహాంత్ నడిచి వస్తా అన్నాడు. అందుకే కాసేపు అలా సరదాగా వదిలేం. అసలే లేట్ అవుతుంది అంటే ఇక్కడ ఒక్క కారు కదలట్లేదు. ఎందుకు అనుకుంటే ఇక్కడ పోలీసులు చెక్ చేస్తున్నారనమాట, ప్రతి కారు ఆపి. అందుకే చాలా లేట్ అయింది. అలా ఇంటికి చేరేసరికి 3:30 అయిందనమాట. ఇక పొద్దున్నే లేచి ఒకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుని అందరికీ ఫోన్లు చేసి లంచ్కి బయటకు వచ్చాం. ఇక ఈ రెస్టారెంట్ వచ్చేసి కూలింలో కొత్తగా పెట్టారనమాట, సుబాది అని. ఇది చాలా ఫేమస్ అయిన రెస్టారెంట్. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇండియా ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. అవి చూడడానికి చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా బాగానే ఉంటాయిలేండి. ఎందుకంటే చూసే చెప్పొచ్చు కదా అవి ఎలా ఉంటాయో. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇక మేమైతే ఇక్కడ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. అది సెట్ బిర్యానీ అంట. ఇక ఇక్కడ మా బిర్యానీ వచ్చేసింది. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. హైదరాబాద్ బిర్యానీ తిన్నట్టే అనిపించింది అనమాట. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టేస్ట్లో ఉంటుందని. కానీ బిర్యానీ మాత్రం చాలా బాగుంది.
ఇక నేహాంత్కి నేను రైస్ ఆర్డర్ చేశాను అనమాట. తన బిర్యానీ అస్సలు తిండు, అసలు రైస్ ఐటమే తిండు. తను మ్యాక్సిమం పాలు ఎక్కువ తాగుతాడు కానీ ఫుడ్ ఎక్కువ తినడు అనమాట. సో ఏదో ఒకటి కాసేపు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఆడతాడులే అని రైస్ తీసుకుని తనకి ఇచ్చామన్నమాట. తను నిజంగానే కూర్చుని ఆడుతున్నాడు దాంతో. ఇక అలా లంచ్ పూర్తయిన తర్వాత కేక్ తీసుకోవడానికి మాల్కి వచ్చేసామన్నమాట. అక్కడ ఉన్న ఆప్షన్లో ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాం, కానీ అది బిల్డింగ్కి వెళ్ళేసరికి మేము తీసుకున్న ఐటమ్స్ ఆ కేక్ మీద వేసేసాం. దాంతో ఆ డెకరేషన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఇక చేసేదేమీ లేక అది పక్కన పెట్టి రెడ్ వాలెట్ కేక్ తెచ్చామన్నమాట. ఇక తర్వాత ఇంటికి వచ్చి కట్ చేయడం స్టార్ట్ చేశాను. నేహాంత్ అయితే హ్యాపీ బర్త్డే అనుకుని క్లాప్స్ కొడుతున్నాడు. హ్యాపీ న్యూ ఇయర్ అనడం రాదు వాడికి. అలా నేహాంత్ని కాసేపు ఆడించి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఇక ఇప్పుడు మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు చెప్తున్నాను ఏంటో అనుకుంటున్నారా? మరి మేము హ్యాపీ న్యూ ఇయర్ అని కేక్ కట్ చేసింది ఇప్పుడే కాబట్టి మీకు ఇప్పుడే చెప్తున్నాను. ఈ ఇయర్ అంతా కూడా మీ అందరికీ లక్ బాగా కలిసి రావాలి, అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఇయర్ ఎండ్ అయ్యేలోపు మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకొంచెం పెద్దది కావాలని కోరుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.